శుక్రవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్ ప్రైవేట్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి వాడకాన్ని నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. ప్లాంట్స్ వీటిని కొన్ని ఏరియాస్లో స్పెసిఫిక్గా పండించి ఈ ప్రొడక్ట్స్ తయారు చేసి మార్కెట్లోకి బేస్డ్ ఆన్ డిమాండ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో గంజాకు వచ్చేలోపు దాన్ని ఎండబెట్టేసేసి డ్రై ప్లాంట్స్ వాటి ద్వారా వచ్చే పౌడర్ చేసేసి స్మోకింగ్ వీటి ద్వారా తీసుకోవడం ద్వారా సో సర్టెన్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ వాళ్ళకి సైకలాజికల్గా కూడా కొంత ఎగ్జైట్ అవ్వడం వల్ల ఎడిక్ట్ అవుతారు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఈ ఎడిక్షన్స్ వలన వాళ్ళు దే కాంట్ కమ్ అవుట్. సో స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లం వచ్చేది యంగేజ్లో. స్కూల్స్, కాలేజెస్ ఇవన్నీ కూడా మేజర్ టార్గెట్స్ అవుతుంది. పీర్ ప్రెషర్ వల్ల కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉండే స్ట్రెస్ వల్ల కానీ, మిగతా ఏదైనా కారణం వలన సో మిగతా వాళ్ళని చూసేసేసి ఫ్రీక్వెంట్గా ఎడిక్ట్ అయ్యి మనం కూడా గంజా తాగాలని ఈ మెనేస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. ప్రతి చోట ఉంది. ఎవరు ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో మా దగ్గర లేదు అని చెప్పినా కూడా దట్ ఈస్ రాంగ్. ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కూడా దీనికి అతీతం కాదు అని లోయర్ స్కేల్, వెరీ లోయర్ స్కేల్లో అయినా ఇట్ ఈస్ దేర్. అండ్ ఎవరైతే సరే మేజర్ స్కూల్స్ ఇవన్నీ డ్రాప్ అవుట్స్ అవుతున్నారో వాళ్ళు బాగా ఎడిక్ట్ అవుతున్నారు. స్కూల్స్, కాలేజెస్లోనే జరగడం జరుగుతుంది. బట్ అందులో మనం క్లాస్లో ఏం చెప్తున్నామని దాని మీద ఫోకస్ చేస్తున్నాం తప్పితే బయట ఏం చేస్తున్నామని తెలియట్లేదు. ఎక్కువ మంది ఇది మన పని కాదులే అనుకుంటారు. బట్ మీలో చాలా మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలుసు. ఒకడు ఎడిక్ట్ అయి ఉంటాడో మీకు తెలిసి ఉంటుంది, బట్ ఎందుకు కదిలించడం అని వదిలేస్తున్నారు. సో దీనికోసము ఒక టోల్ ఫ్రీ నెంబర్ రీసెంట్గా గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో కంప్లీట్ కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తారు. ఓకే, దీని నెంబర్ 1972. ఈ 1972కి ఎవరు ఎనీ టైం కాల్ చేసినా సరే దానికి సంబంధించింది ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇండైరెక్ట్గా మాకు పాస్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీకు లోకల్ పోలీస్ మీద, ఎక్సైజ్ మీద ఎవరి మీద నమ్మకం లేని పరిస్థితుల్లో ఉంటే, లేదా మీ ఇన్ఫర్మేషన్ బయట పెడతారు అని అనుకుంటే దీనికి మీరు కాల్ చేసి చెప్పచ్చు. ఇలా ఉంది, ఎక్కువ మంది ఎడిక్ట్ అవుతున్నారు, 10th క్లాస్ స్టూడెంట్స్ ఎడిక్ట్ అవుతున్నారు. సో ఈ స్పెసిఫిక్ విలేజ్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, వీళ్ళంతా ఎడిక్ట్ అయ్యారు అని చెప్పినట్లయితే సో దానికి రెమెడియల్ మెజర్స్ మేము తీసుకుంటాం. బట్ ఎక్కువ మందికి ఉండే మిత్ ఏంటంటే స్టూడెంట్స్ని జైలుకు పంపిస్తారు. అలాంటివి జరగదు. మేజర్ సిచ్యువేషన్స్లో మేము ఎవరైతే సరే ఎడిక్ట్ అయిపోయి ఉన్నారో ఈ స్టూడెంట్స్ని వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాం. స్టార్టింగ్ ఫ్రమ్ స్పెషల్ కౌన్సిలింగ్ నుంచి వాళ్ళ పేరెంట్స్ దగ్గర కౌన్సిలింగ్ చేస్తూ ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకి సప్లై చేస్తున్నారు దాన్నంతా నెట్వర్క్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తాం. ఎక్స్ట్రీమ్ కేసెస్లో మన దగ్గర పాస్ పీపుల్స్ యాక్షన్ ఫర్ సొసైటీ అని ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. ఇక్కడ వాళ్ళ కెపాసిటీ ఒక 20 మెంబర్స్ అవుతుంది. సో వాళ్ళు డీ అడిక్షన్ అనేది చేస్తారు. అంటే ఏదైతే సరే తను ఒకదానికి మత్తుకు బానిసయ్యాడో ఆ బానిసత్వాన్ని నుంచి బయటికి రావడానికి వాళ్ళు అన్ని రకాలు చేస్తారు. ఉదయం యోగా, మెడిటేషన్ చేయించడంతో పాటు మంచి ఫుడ్ ఇచ్చి ఒక 1 month లేదా 2 months ఆ ఆర్గనైజేషన్లో ఉంచి వాళ్ళని ఈ మత్తు నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తారు. అదర్ మోడ్స్లో వస్తుంది ఫస్ట్ పార్సిల్స్. ఎక్కువ పార్సిల్ సర్వీసెస్లో కూడా ఈ గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఆన్లైన్ బుక్ చేసుకొని, అంటే వాళ్ళు రాస్తారు పైన అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని రాసి, దాని మోడ్స్లో వస్తుంది. రోడ్ ట్రాన్స్పోర్టేషన్, ఏపీఎస్ఆర్టీసీలో కూడా కొన్నిసార్లు ప్యాకేజెస్ తీసుకొని వస్తున్నారు. రైల్వేస్. సో ఇవి కాకుండా చిన్న చిన్న ప్యాకెట్స్ చేసేసి బాడీలో పార్ట్స్లో కూడా పెట్టుకొని తీసుకొని రావడం జరుగుతుంది. సో ఇవన్నీ మోడ్స్లో కూడా మనకి సోర్స్ దగ్గర నుంచి డెస్టినేషన్కి వస్తుంది. సో ఈ నెట్వర్క్ అనేది చాలా పెద్దదైపోవడం వలన బ్రేక్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్. దానికోసం ఈ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరుగుతుంది. కానీ మీరు చేయవలసింది ఇంకొంచెం కాషియస్గా ఉండి కాలేజెస్లో, స్కూల్స్లో ఏం జరుగుతుంది. మేము ప్రతి స్కూల్కి, కాలేజీకి రాలేదు. అది చాలా డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది. అండ్ మేము వచ్చారంటే అక్కడ ఏదన్నా హై హ్యాండెడ్గా బిహేవ్ చేస్తున్నారేమో అనే భయం ఉంటుంది. అందుకే మేము అష్యూరెన్స్ ఇస్తున్నాను, ఎవరైనా సరే స్టూడెంట్స్ ఈ ఎడిక్షన్ కనుక ఉన్నట్లయితే వీ డోంట్ టేక్ ఎనీ అంటే ఎక్స్ట్రీమ్ మెజర్స్ మేము తీసుకోం. ఖచ్చితంగా వాళ్ళలో మార్పు రావడానికి ట్రై చేస్తాం. కానీ ఎక్కడెక్కడైతే ఇలా ఉందో మీరు ఇన్ఫర్మేషన్ దయచేసి పాస్ చేయండి.